కథ పేరు నాన్న కొత్తదారి. రవి అనే అబ్బాయి తన అమ్మానాన్నలతో కలిసి నగరంలో ఉండేవాడు. నాన్న ఒక కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. అన్నీ బాగానే జరుగుతున్నాయి అనుకుంటున్న సమయంలో ఒకరోజు కంపెనీ మూసివేయబడింది. నాన్న ఉద్యోగం పోయింది. ఇంటి ఖర్చులు ఎలా నడుస్తాయో తెలియక నాన్న చాలా దిగులుగా ఉండేవాడు. అమ్మ మాత్రం ధైర్యంగా చెప్పింది, ఏ పని చిన్నది కాదు, మన శ్రమే మన బలం. నాన్నకు చిన్నప్పటినుంచి వంట చేయటమంటే చాలా ఇష్టం. అమ్మ ప్రోత్సాహంతో ఇంటి ముందే చిన్న టిఫిన్ సెంటర్ ప్రారంభించాడు. మొదట్లో కస్టమర్లు తక్కువే, కొన్ని రోజులు లాభం కూడా రాలేదు. కాని నాన్న నాణ్యమైన ఆహారం, శుభ్రత, ప్రేమతో వడ్డించడం మాత్రం ఆపలేదు. రవి కూడా పాఠశాల తర్వాత వచ్చి ప్లేట్లు తుడవడం, కస్టమర్లకు నీళ్ళివ్వడం చేసేవాడు. కొన్ని నెలల్లో ఆ టిఫిన్ సెంటర్ చాలా బాగుంటుంది అని పేరు వచ్చింది. కస్టమర్లు పెరిగారు. చిన్న షాప్ పెద్ద రెస్టారెంట్ అయింది. వాళ్ల ఇంట్లో మళ్ళీ నవ్వులు, ఆనందం, ఆశలు నిండాయి. కష్టకాలం వాళ్లను విరదీయలేదు, ఇంకా బలంగా మార్చింది. కథబోధ: కష్టం మనల్ని ఆపదు, మనల్ని బలంగా చేస్తుంది.